నమస్తే వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిగతా విద్యా సంస్థలకు భిన్నంగా ఇక్కడ విద్యా బోధన ఉంటుంది. ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది యాజమాన్యం. 2001లో స్థాపించబడిన శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల JNTUHతో అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ స్వయం ప్రతిపత్తి సంస్థ. నాక్ ద్వారా A++ గ్రేడ్తో గుర్తింపు, అలాగే ఆల్ NBA ప్రోగ్రామ్స్ పొందిన ఈ కళాశాల విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థులు అభివృద్ధి చెందడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించే సహాయక వాతావరణాన్ని పెంపొందిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్వైజర్, అలాగే CEO ఆఫ్ IAQA డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రిన్సిపల్. అలాగే ప్రిన్సిపల్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ నర్మదా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారితో మాట్లాడే ముందు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవి రూపంలో చూద్దాం. A place where engineers are built, entrepreneurs are born, and visions take flight. Here, diversity fuels creativity, and innovation has no boundaries. Step into a world where your ideas shape the future. A place where learning exceeds expectations. Challenges 5 distinct academic blocks, including dedicated spaces for first-year students and postgraduate programs. SWEC is home to a dynamic community of over 3,000 aspiring leaders. WEC is guided by a dynamic and experienced management team. SWEC offers 5 UG courses, PG courses. Explore a world of possibilities with our 5 dynamic undergraduate programs in computer science, data science, AI and ML, ECE and IT, along with specialized postgraduate programs, MTech in CSE, VLSI and MBA. Campus Hostel. Beyond the classrooms, our lavish green campus provides a holistic experience. Our campus hostel accommodates around 1,000 students, providing a welcoming home away from home, with healthy, homely meals, hygienic accommodations, and a friendly atmosphere under 24/7 security. Our campus features a range of dining options, with the main canteen situated in the C block. A safe and reliable commute through our fleet of 27 buses having GPS tracking facility covering Hyderabad and its surrounding regions. Auditorium, seminar halls, open auditorium, nestled behind the founder chairman's memorial. Created. Our vibrant campus comes alive with cultural festivals, technical events and joyful celebrations. From music and dance performances to project expos and hackathons, there's always something exciting unfolding. We are committed to the holistic development of every student, fostering a dynamic and enriching campus experience. Step into a community that celebrates your potential, fuels your aspirations, and champions your success. At SWEC, every opportunity is a stepping stone towards your brightest future. Discover a world of possibilities waiting for you. Visit us at www.swec.ac.in or call 9959425729 to begin your journey with us. రైట్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి లైవ్లో మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో సార్. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎస్ సార్, ముందు మీతో స్టార్ట్ చేస్తాను. ఈ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పండి. అలాగే ఉమెన్ ఎడ్యుకేషన్లో మీ కాలేజ్ యొక్క రోల్ ఏంటి? నేను డాక్టర్ రవీందర్ రెడ్డి, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అడ్వైజర్గా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ 2001వ సంవత్సరంలో శ్రీ అశోకరావు గారు శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీని పర్మిషన్ తీసుకొని బ్రహ్మాండమైన బిల్డింగ్స్ను గచ్చిబౌలి IT కారిడార్ నుంచి
గచ్చిబౌలి మెయిన్ నానకరం కూడా సర్కిల్ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది కావచ్చు. వటినాగులపల్లి నెక్స్ట్ విప్రో గోపనపల్లిలో ఈ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ సిచ్యువేట్ అయి ఉన్నది. మేజర్గా శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే లక్ష్యంతో ద విజన్ ఆఫ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ టు ప్రిపేర్ వరల్డ్ టాప్ క్లాస్ ఉమెన్ ఇంజనీర్స్. దీనికోసమని శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ చైర్మన్ గారు ఆయన చాలా సరదాగా ఉండేవారు. చాలా అసోసియేషను 4 సంవత్సరాలే పనిచేశాను వారితోటి. ఆయన అశోక్రావు గారు ఎలా చెప్పేది అంటే విద్య దడాటి వినయం. విద్య అనేది ఎప్పుడైనా వినయాన్ని సమకూరుస్తుంది. వినయము అనేది ఒక బాధ్యత, కొంత సంపదను, కొంత ధర్మత్వాన్ని, కొంత మంచి హ్యాపీనెస్ను క్రియేట్ చేస్తుంది అనేది అనేవాడు. తమసోమ జ్యోతిర్గమయ. మనము కొంతమందికి వెలుగునీయాలనే ఉద్దేశంతో శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడం జరిగింది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ గేట్ నుంచి మనము లోపలికి ఎంటర్ అయితే అదొక టెంపుల్ ఆఫ్, ఒక దేవాలయం లెక్క ఉంటుంది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్సు, గ్రీన్ గ్రాసు, వారి కుమారుడైన డాక్టర్ రాధాకిషన్ రావు గారు ఈ భవనాలను కొంత భాగం నిర్మించాడు. డాక్టర్ రాధాకిషన్ రావు గారు ఏదైతే మెయిన్ బిల్డింగ్ తర్వాత ఆ పక్క బిల్డింగ్స్ 5 బ్లాకులు ఉన్నాయి మాకు. 5 బ్లాకులు 5 లక్షల ఎస్ఎఫ్టీ అన్ని కోర్సులకు సమకూరంగా మిగిలేంత బిల్టప్ ఏరియా ఉంది. అన్ని వెల్ వెంటిలేటెడ్ గ్రీన్ కాన్సెప్ట్ తోటి కట్టబడి ఉన్నాయి. క్యాంటీన్ కూడా చాలా బాగుంటుంది. హాస్టల్ కూడా బాగుంటుంది. క్లాస్ రూమ్స్, లైబ్రరీ అన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. ఆ కాలేజీని చూస్తే, నేను ఈ కాలేజే కాక వేరే కాలేజీలకు కూడా అడ్వైజర్గా నేషనల్ ఇంటర్నేషనల్లో చూస్తున్నాను, అదొక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా అనిపిస్తుంది. కాలేజీ లోపలికి వెళ్ళంగానే విద్యార్థికి ఇక్కడ నుంచే మన ఉద్యోగం అనేది వచ్చేసింది, ఈ కాలేజీలో జాయిన్ అయితే అనే ఒక ఫీల్ అశోక్రావు గారి నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సార్థకత. మహిళా సార్థకత అనేది అశోక్రావు గారు ఆలోచించింది ఏంటంటే, వారికి ఉద్యోగం ఇచ్చినప్పుడు, వారికి ఫైనాన్స్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు, వాళ్ళకు పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు, వాళ్ళకు విజ్డమ్ పెరిగినప్పుడు, వాళ్ళు సోషియో ఎకనామికల్గా పైకొచ్చి సమాజంలో ఉన్నతమైన ఇంజనీర్లుగా తయారవుతారనే ఉద్దేశంగా ఆ సంస్థను స్థాపించడం జరిగింది. ఎన్నో వ్యాపారాలు ఉన్నా కూడా వదిలేసి ఈ విద్యారంగంలో ఆయన కావాలని ఒక మంచి దృక్పథంతో కళాశాలను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కళాశాలలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మామూలుగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందంటే అన్ని రకాలుగా వీ విల్ హ్యావ్ ఫెసిలిటీస్. అటువంటి కళాశాలయే ఈ కళాశాలలో దేశంలో ఒకటి శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ. దీని యొక్క ప్రత్యేకతలు, ఉమెన్ ఎంపవర్మెంట్తో అచీవ్ చేయాలి అంటే నిష్ఠాతులైన ఉపాధ్యాయులను, ఆచార్యులను దూర ప్రాంతాల నుంచి అశోక్రావు గారు తీసుకొచ్చి క్వాలిఫైడ్, హైలీ పెయిడ్. ఆయన ఏం చేసేవాడంటే, ఒక ఫ్యాకల్టీ మెంబరు ఒక 10,000 అడుగుతున్నాడు అంటే గివ్ ఇట్ అని రాసి పెట్టేసేవాడు. నా ముందే చాలాసార్లు ఎవరన్నా ఫ్యాకల్టీ మెంబర్ లీవ్ అడిగినా, డబ్బులు అడిగినా, నాకు పలాని మ్యారేజ్ ఉంది సార్, పలాని ఇది ఉంటుందని వెంటనే హెల్ప్ చేసేవాడు. హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఇన్స్టిట్యూషన్ విత్ ఎ గ్రేట్ విజన్. ఈజ్ ఎ గ్రేట్ విజనరీ అండ్ his son is continuing it. Main pillars of the Sridevi Women's Engineering College brand value is, first, it's a state of art infrastructure. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక్క ఏరియాలో లేదు, ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ అక్రిడిటేషన్స్. శ్రీదేవి ఉమెన్స్ కాలేజీ ఇంతకుముందు ప్రమోషన్ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు NAAC A++, 3.61 CGPA, తర్వాత NBA ఆల్ ప్రోగ్రామ్స్, తర్వాత నెక్స్ట్ UGC అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ the curriculum of it is integrated with the theory to the lab. With the internal, we have a development plan, institute development plan, advisory board with the qualified experts from IITs and NITs, and we have developed our own value added course apart from the JNTU curriculum. The pillars in that, third one, hostel,
In the hostel, we have high security and CC camera surveillance and the availability of the mentors and the principal madam is the chief warden for Right. the hostel. ఎస్ సార్, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. నంద్యాల నుండి వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. యా, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. డౌట్ ఏం లేదు మేడం. ఇప్పుడు శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ గురించి చెప్తున్నారు కదా మేడం, అక్కడ హైదరాబాద్. యా, చెప్పండి. చెప్పండి సార్. మా పాప వాళ్ళు ఇద్దరు ఉన్నారు మేడం, మరి ఏమైనా చేర్చడానికని అడుగుదాం. మీ పాప ఇప్పుడు జాయిన్ చేస్తారా అండి? ఎట్లా ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్నదా మా కాలేజీలో? చేయలేదు సార్. మీరు మా క్యాంపస్కి రాండ్రి. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఒక 5 to 10 minutes కార్ డ్రైవ్. మీరు గ్యాప్ తీసుకుంటే కూడా ఒక 10 minutesలో వచ్చేస్తారు. విప్రో గోపనపల్లి పక్కకు ఉంటుంది క్యాంపస్. సో మీకు గైడ్ చేయాలంటే మాకు ప్లేస్మెంట్ టీమ్ ఉన్నారు, ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు. మా వెబ్సైట్లో మా నంబర్స్ ఉన్నాయి, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. నంద్యాల నుంచి మాకు పిల్లలు కూడా ఉన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురము, తర్వాత విజయవాడ, విశాఖపట్నం నుంచి కూడా అమ్మాయిలు ఉన్నారు రైట్ మా సంస్థలో. మేడం, మీరు చెప్పండి, మీ కాలేజ్లో అకాడమిక్స్ ఎలా ఉంటాయి మ్యామ్? నమస్కారం అండి. ఎన్టీవీకి మేనేజ్మెంట్కి థ్యాంక్స్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ అయింది. వీ హ్యావ్ 25 years ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్. వీఆర్ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ ఆల్సో. అండ్ అకాడమిక్స్ చాలా స్ట్రాంగ్ అండి. మాకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందువల్ల మాకు టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఇన్నోవేటివ్గా ఉంటాయి. ఫ్లిప్డ్ క్లాస్ రూము, హైబ్రిడ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, తర్వాత ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, రోల్ ప్లే, ఇవన్నిటి వల్ల మా స్టూడెంట్స్ చాలా షైన్ అవుతున్నారు. అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే థియరీలో చెప్పిన కాన్సెప్ట్ని చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా చేయించి వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్చుకునే సదుపాయం కల్పిస్తాం మేము. అదే కాకుండా కొన్ని రకాల మైక్రో ప్రాజెక్ట్స్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఇన్నోవేటివ్గా జెన్ఏఐ, తర్వాత ఇండస్ట్రీ 5.0 ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్స్, దానిలో వాళ్ళు మెరుగుపడేలాగా మేము వాటిని ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ఇందువల్ల మా స్టూడెంట్స్ రీసెంట్గా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ స్పాన్సర్డ్ బై ఏఐసిటిఈలో ప్రాజెక్ట్ కాంపిటీషన్లో విన్ అయ్యి నేషనల్ వైడ్ అగ్రికల్చరల్ బేస్డ్ ప్రాజెక్టు రైతులకి అనుగుణంగా ఉండేలాగా చేయడం వల్ల వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చింది. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, డిఫెన్స్ మినిస్టర్ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. మా ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వాళ్ళకి తోడ్పాటును అందించడం వల్ల, సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది. నాట్ ఓన్లీ దట్, ఎవ్రీ ఇయర్ మా కాలేజ్ స్టూడెంట్స్ అకాడమిక్స్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ జేఎన్టీయూ నుంచి వరుసగా 3 consecutive ఇయర్స్లో వాళ్ళు 3 gold medals తీసుకున్నారు మా స్టూడెంట్స్. దట్ ఈస్ అన్ ఆల్ టైమ్ రికార్డ్. నాట్ ఓన్లీ దట్, మాకు అకాడమికల్లీ మా స్టూడెంట్స్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఫస్ట్ అటానమస్ బ్యాచ్ ఆఫ్ MBA రీసెంట్లీ ఇన్ ద 2024 ఇయర్ with 97% placements, pass percentage, and our students are achieving good placements. 94 and above placements we have got this year, and every year we are getting 90% and above consistently throughout the year. And our students achieved 94% results in the academic year also, and even JNTU batches, autonomous batches also, our students are excelling in academics because of our innovative practices. నెక్స్ట్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా అండి. దేర్ ఆర్ సో మెనీ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ దట్ ఆర్ అవైలబుల్ టు అవర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, NPTEL బేస్డ్ స్వయం, దిస్ ఈజ్ అ కన్సార్టియం. ఇదంతా IITs వాళ్ళంతా కలిసి కొన్ని కోర్సెస్ వాళ్ళు దానిలో ఇంక్లూడ్ చేశారు. నాట్ ఓన్లీ NPTEL స్వయం, సిస్కో based internships and Infosys Springboard based projects also we are giving. In that projects what we will do is, మాకు ఎకడమికల్లీ మా స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ చదువుతారు బీటెక్ కరికులంతో పాటు. ఆ సబ్జెక్ట్స్ని మేము ఏం చేస్తామంటే ఆ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకు అనుగుణంగా మ్యాప్ చేస్తాం. దానివల్ల వాళ్ళ క్రెడిట్స్ పెరిగి ఆ మ్యాపింగ్లో వాళ్ళ కోర్సెస్ ఫ్రీగా వాళ్ళు తీసుకుంటారు. సిస్కో నుంచి, ఏఐసిటి నుంచి సర్టిఫైడ్ కోర్సెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బీటెక్ కరికులంతో పాటు అడిషనల్గా ఈ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్లో కానీ బయట కెరీర్లో కానీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. కాలర్ ఉన్నారు మ్యామ్, నల్గొండ నుండి రమేష్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. హలో, నమస్తే సార్. కాల్ డ్రాప్ అయింది మ్యామ్. ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మీ కాలేజ్లో ఏం చేస్తారు?
మా కాలేజీలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారండి. ఇలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు. సో వాళ్ళందరూ ఇంజనీరింగ్కి వచ్చి సూట్ అవ్వాలి అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బ్రిటిష్ ఇంగ్లీష్ లైబ్రరీ నుంచి, తర్వాత వాల్డన్ నుంచి కొన్ని టూల్స్ తీసుకున్నాము. అందులో వాళ్ళకి కమ్యూనికేషన్స్ మీద, తర్వాత లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, LSRW స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. అంతేకాకుండా మాకేమవుతుందంటే ఇండస్ట్రీ 5.0, తర్వాత జెన్ఏఐ, ఇవి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు వీటిల్లో ఏం చేస్తామంటే ఐడియేషన్, ఇన్నోవేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, ఇవన్నీ మా స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళు అందులో డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయండి. మాకు యాక్టివిటీ అవర్స్ అని ఉంటాయి. యాక్టివిటీ అవర్స్లో వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్లో ప్రాక్టీస్ చేస్తాం. స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి, లిటరరీ క్లబ్స్, స్పోర్ట్స్ క్లబ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ టెక్నికల్ క్లబ్స్, ISTE, IEEE, ఇవన్నీ డిపార్ట్మెంట్ లెవెల్ టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, మాకు ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్ ఫెస్ట్ ఉంటుంది, కల్చరల్ ఫెస్ట్ ఉంటుంది, అండ్ యాన్యువల్ టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది, విద్యుత్ అని. ఇవన్నీ స్టూడెంట్స్ ద్వారా మేము యాక్టివిటీస్ చేయించేసి వాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చేలాగా మేము వాటితో ప్రాక్టీస్ చేయిస్తాం మా సుశిక్షితులైన ఫ్యాకల్టీతో. మాకు ఫ్యాకల్టీ 1:20 ఉంటారండి. ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ మెంటర్ ఉంటారు అండ్ ఒక క్లాస్ టీచర్ ఉంటారు. వాళ్ళ వల్ల ఇవంతా సాధ్యమవుతుందండి మాకు. నెక్స్ట్ ఈ డిసిప్లిన్ అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు ఆల్ ఓవర్ ది సిటీ మాకు ఓన్ బస్సెస్ ఉన్నాయండి. ప్రతి కార్నర్ నుంచి మాకు బస్సెస్ GPS ఎనేబుల్డ్ ఫెసిలిటీతో ఉంటాయి. అండ్ డిసిప్లిన్ తీసుకుంటే మాకు 3 లెవెల్ చెక్ ఉంటుందండి. 9 to 4 కాలేజ్ అవర్స్, క్లోజ్డ్ గేట్ ఉంటుంది మాకు. అండ్ మాకు 3,500+ స్టూడెంట్స్ ఉన్నారు మాకు. సో దానివల్ల హాస్టల్లో 1,500 ఫెసిలిటీ ఉంది క్యాంపస్ హాస్టల్లో. మిగతా డే స్కాలర్స్ మా ఓన్ బస్సెస్లో, ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు RTC ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. సెంటర్ ఆఫ్ ద సిటీ IT కార్డర్ పక్కన ఉంది కాబట్టి బస్సెస్ RTC అవైలబిలిటీ కూడా ఉంది. దానివల్ల వాళ్ళు అందరూ ఆ టైంకి 9 to 4 రాగలుగుతున్నారు. 9 to 4 వచ్చిన తర్వాత స్టూడెంట్స్ని మేము సపోజ్ రేపు నాకు పని ఉంది, మాకు ఫ్యామిలీ రమ్మన్నారు, వెళ్ళాలి అంటే స్టూడెంట్స్ని పంపిస్తాము. దానికోసం మనం 3 లెవెల్ చెక్ పెట్టామండి. 3 లెవెల్ చెక్ అంటే గేట్ పాస్ ఇస్తాము. గేట్ పాస్లో క్లాస్ టీచరు, తర్వాత HOD, తర్వాత ప్రిన్సిపల్ సైన్స్ పర్మిషన్ ఇవ్వాలి. క్లాస్ టీచర్ పేరెంట్ వచ్చినా కానీ లేదంటే పేరెంట్తో మాట్లాడినా కానీ వాళ్ళు సైన్ పెడతారు. ఆ తర్వాత HOD, ఆ తర్వాత ప్రిన్సిపల్, వీళ్ళు ముగ్గురు సైన్ పెడితేనే గేట్స్ ఓపెన్ అవుతాయండి. ఏదో డే స్కాలర్స్కి కానీ లేకపోతే హాస్టలర్స్కి కానీ. దీనివల్ల మాకు డిసిప్లిన్ ఉంటుంది, పేరెంటల్ కేర్ ఉంటుంది, 24/7 మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా దగ్గర. సార్ రవీందర్ గారు, మీరు చెప్పండి సార్, ఈ ప్లేస్మెంట్స్ ఉంటాయి సార్ కాలేజ్లో, ప్లేస్మెంట్స్ ఉంటే వాటి కోసం ఎలా ట్రైనింగ్ ఇస్తారు మీరు? యాక్చువల్లీ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాండ్ ఈజ్ ప్లేస్మెంట్స్. సిన్స్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, విద్యార్థినులు ఎవరూ కూడా ఉద్యోగం రాలేదు అనేది మేమైతే వినలేదు. ఫ్యాకల్టీ మేము వాళ్ళ యొక్క సమర్థతను బట్టి మా వైస్ చైర్మన్ గారు ఫస్ట్ 2 భాగాలుగా విభజించిండు ప్లేస్మెంట్స్ను. ఒకటి టెక్నికల్ ట్రైనింగ్ యూనిట్, ఇంకొకటి ప్లేస్మెంట్ డ్రైవ్స్, ప్లేస్మెంట్స్ కంపెనీస్ తోటి మాట్లాడే ఒక వింగ్, వాళ్ళతో సంప్రదింపులు జరిపే ఒక వింగ్, అప్రోచ్ అయ్యేవాళ్ళు. ప్లేస్మెంట్ ట్రైనింగ్లో ఏముంటుందంటే విద్యార్థుల యొక్క సమర్థతను బట్టి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ రీడింగ్, లెర్నింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చి, కొన్ని డెమోలు, ఇటువంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీటితో పాటు మేము ఒక our own syllabus we have designed by looking into some top colleges. I have visited top colleges in US like Massachusetts Institute of Technology and Harvard School and Stanford University and Georgia Tech. There I have seen, and here also myself and our management, we had been to RV College Bangalore and we had been to PSG College. Akkada ela undi ante ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది 60% 40%. ప్రాక్టికల్ ట్రైనింగ్ 60%, ల్యాబ్ స్కిల్స్ 40% థియరీ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తారు, అసైన్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే మొదలు పెడతారు. ఇక్కడ C ప్రోగ్రామింగ్, C+, తర్వాత బేసిక్స్ ఇన్ సమ్ ఆఫ్ ది దట్ ఈస్ డాటా స్ట్రక్చర్స్ ఆర్ కోడింగ్, ప్రోగ్రామింగ్ ప్రీ రిక్విజిట్స్ విల్ స్టార్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్.
ప్రతి స్టూడెంట్ యొక్క ఏ బ్యాచ్లో ఏమైంది అనేది కెమెరాల నుంచి మా వైస్ చైర్మన్ గారు ఎవ్రీ డే ఆయన క్లాస్ వర్క్ ఎలా అవుతుంది ఏంది ఫోన్లోనే పెట్టుకుంటాడు కెమెరాస్. ఫ్యాకల్టీ ఎవరు వచ్చారు, ప్రిన్సిపల్ వచ్చిండ్రా, గేట్ కాడ ఎవరు ఉన్నారు అనేది టోటల్ సర్వేలెన్స్, హాస్టల్లో ఏం జరుగుతుంది. హీ ఓన్లీ అబ్జర్వ్స్ ది సిచ్యువేషన్ అండ్ హీ విల్ నోట్ డౌన్. వన్స్ హీ కమ్స్ హిజ్ PA, he will call and he will tell what are these things, he will sort out. I have seen a good person who is helping the all girl students with their capabilities wise. Suppose one company has come, so according the training will be fit to that company level. That is, we call it as finishing school concept. We have brought into our value added placement training and CRT courses and modules. Apart from the general JNTUH curriculum, this also we impart them to learn the skills majorly. Skills second year core skills like data structures and algorithms and OOPs and programming, coding and other Python, Java. We begin in second year, and by the time the second semester, second year comes, and 3-1 mini projects will start. There also we try to give practical exercises and the ideathons, hackathons and programming in the lab. Every day the teacher will check whether every student has done their programming, that the exercise that they have given in the system, and observation notebook will be maintained, and if any problem is there they will come to teacher, and HOD verification will be there every day. What is the logbook? Every day it will come for the verification, and placement training is very robust and it is vigorous in the Sridevi Women's Engineering College. Personally, I have told just now only, our VC sir will come. First priority is just when he enters into his cabin, he will check about the placement training. Our placement officer is a very nice gentleman. He is Dr. Subramaniam. He is our Bahubali, we can say, and he gives the training and he gives the opportunities he will create for the students according to their talent. First, company wise, what are the specific company needs are there, what are their products, whether they are service oriented companies, whether they are the software companies, and student groups, how their performance they are doing in the coding and programming and developing the data, how their skill is there. According to the skill we will make them to have the written test, and then interviews and group discussions and all that. Personally, our VC sir and our placement officer Dr. Subramaniam is a very wise man, and giving in the is a computer science professor come this thing, and he personally verifies, and he has a team also. Placement team is separate and academic team teachers are separate, and there is a coordination between the academic team teachers and to the placement training. Then only it is possible. We have placements since 2000. If I take 2001, 90% placements are there, and 2001, 2002, 92% are there, 2003, 92%, and 2004 continuously we have. In 2025, high recession is there, very difficult to get a company drive, and through of the lot of recession is there. Even then we have achieved 93% of the placements. We have displayed this also in our calendar, the 2025, and it is there in the front elevation, and the beginning when student enters only, the total placement details the parents can view, and they can come and meet the principal any time. So as far as the placements are concerned, the utmost care what we are giving. ఉన్నారు సార్, మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి. ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి. సార్, ఇది మా పాపకు వచ్చేసి ఒక 69,000 ర్యాంక్ వచ్చిందండి. యా సార్, అది మన కాలేజీలో అవకాశం ఉంటుందా అండి? సార్ ఇప్పుడు మన కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అయితే రాదు సార్. కంప్యూటర్ సైన్స్ ఎల్ఐడి బ్రాంచ్లు కూడా రావు.
వస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వస్తుంది సార్. మీరు కంప్యూటర్ సైన్సే కావాలంటే మా ప్రిన్సిపల్ మేడంను కలవండి. అది బి కేటగిరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఎస్ సార్. సార్ ఫైనల్గా చెప్పండి, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత ప్రతి ఉమెన్ యొక్క సార్థకతను గుర్తించి వాళ్ళు నేషన్ బిల్డింగ్లో భాగం కావాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ రీసెంట్లీ వన్ ఉమెన్ ఇంజనీర్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ China bridge. Like that, our management aim is every drop of student, every student should get their life happily by learning lot of skills. And Prime Minister's and Chief Minister's Skill India, Make India, and you have Digital India. Day by day the technology advancements are coming, and the syllabus NEP 2020 has come, and altogether whatever the syllabus that is there in computer science, by the time they complete the course, new programs are coming. We are having a team of experts in placements is our brand, accreditations are our brand, and infrastructure is our brand. Hostel campus is our brand. 1500 students hostel can give comfort accommodation, and parental care, nurturing of the parental care with the principal and wardens are there. Our VCs are also through camera. Madam also, Mrs. Radha Kishan Rao Gars are also. She watches every time how the campus is being operated. Thank you sir. Thank you.